అందరికీ నమస్కారం. అతి కష్టమైన పని అన్నిటికన్నా ముందు బై బ్రయన్ ట్రేసీ. చాప్టర్ 10. ఒక నూనె పీపా ఒకసారి అన్నట్టు తీసుకోండి. దీనికి ఒక పాత సామెత ఉంది, గజంగా తీసుకుంటే కష్టం, కాని ఒక్కొక్క అంగుళం చొప్పున తీసుకుంటే ఏదైనా తేలికే. అలాగే సాపేక్షంగా తక్కువ శక్తి ఉన్న వ్యక్తులు ఎక్కువ సాధించగలరు. వాళ్ళు గనక ఒక్క పనికి ఒక్కసారి సంపూర్ణంగానూ విసుగు చెందకుండానే పనిచేయగలిగితే. కాలయాపన చేయటానికి అత్యంత గొప్ప మార్గాల్లో ఒకటి మీ ముందున్న పెద్ద పని నుంచి దృష్టి మరల్చి మీరు తీసుకోగలిగిన చిన్న చర్య మీద దృష్టి నిలపటమే. మీరు కాలయాపన చేస్తూ వస్తున్న మీ జీవితంలో మీకున్న ఏదైనా ఒక లక్ష్యాన్ని, లేదా పనిని, లేదా ప్రాజెక్ట్ని తీసుకుని, ఆ పనిని పూర్తి చేయడానికి మీకు అవసరమైన, అనుకూలమైన ఎన్ని అడుగులు అవసరమవుతుందో అన్ని అడుగుల పట్టికను తయారు చేయండి. తర్వాత వెంటనే కేవలం ఒక అడుగు వేయండి. ఒక గొప్ప పనిని సాధించడానికి మీరు విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వెయ్యాలి. ఆ తర్వాత అడుగు మీకు స్పష్టంగా కనిపిస్తుందన్న పూర్తి నమ్మకం పెంచుకోవాలి. దీనిని అద్భుతమైన సలహాగా గుర్తించుకోండి. ఒకసారి ఒక పనిని చేయటం, త్వరగా బాగాను చేయటం, తర్వాత తదుపరి పనికి వెళ్లడం వల్ల ఒక గొప్ప జీవితం కానీ, గొప్ప వృత్తి కానీ ఏర్పడుతుంది. దీనిని ఆరోగ్యపరంగా చెప్పాలంటే రోజురోజూ, నెలనెలా కేవలం కొంచెం తక్కువ తిని, కొంచెం ఎక్కువ వ్యాయామం చేయటం వల్ల ఆరోగ్యం, పట్టుత్వం సిద్ధిస్తాయి. ఒక్కోసారి మీ పనులు పూర్తి చేయడానికి మీరు కేవలం కూర్చొని మీ పట్టికలో ఉన్న ఒక పనిని పూర్తి చేయటమే, తర్వాత ఇంకోటి చేయండి, అలా చేస్తూ రండి, మీరు చివరికి సాధించింది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అతి కష్టమైన పనిని చిన్న చిన్న ఈజీ పనులుగా చేసుకుంటూ పోతూ ఉంటే ఎంతో బాగుంటుంది కదూ. మనము ఆచరిద్దామా? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని ఆశిస్తున్నాము. మళ్ళీ కలుద్దాం.